పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకోవడానికి మనం వాక్యం చదువుకుందాం. లేవియ కాండం 1వ అధ్యాయము అందులో 3వ వచనం నుంచి చదువుకుందాం. 3వ వచనం నుండి. అతడు దహన బలి రూపముగా అర్పించినది గోవులలోని రైనేడల నిర్దోషమైన మగదానిని తీసుకొని రావలెను. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు దానిని తీసుకుని రావలెను. చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యం మనం చదువుతున్నాం. దేవుడు ఒక నియమాన్ని పాత నిబంధనలోనైనా క్రొత్త నిబంధనలైనా ఆయన ఆజ్ఞలను మనకు సూటిగా చెప్తున్నప్పుడు ఆ నియమాన్ని, ఆ క్రమాన్ని మనం పాటించాలి. మోషే కాలములో దేవుడు తన సంకల్పాన్ని, తన ఉద్దేశాన్ని తన ప్రజలకు తెలియపరచడానికి కొరకు ఏ విధంగా దేవుడు మన నుంచి భక్తిని కోరుతున్నాడో, మనల్ని ఇష్టపడుతున్నాడో ఆ విషయాలన్నీ కూడా దేవుడు స్పష్టంగా మనం గ్రహించడానికి, మనం ఏమేమి చేయాలనో వాటిని దేవుడు ఆజ్ఞల రూపకంగా మనకిచ్చాడు. ఇక్కడ దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, మోషే ద్వారా చెప్తున్నాడు. మోషే, నా యాజకులకు హారోనుకు, యాజకుడైన హారోనుకు నీవు ఈ విధంగా చేయమని చెప్పు అని అన్నాడు. అంటే హారోను మోషే మాట వినాలి, మోషేనేమో దేవుని మాట వినాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు చెప్తున్న మాట మోషే విని, మోషే యాజకుడికి తెలియపరుస్తున్నప్పుడు ఆ యాజకుడు వెళ్ళి ప్రజలకు తెలియపరిచినప్పుడు ప్రజలు దాన్ని తూచా తప్పకుండా పాటించాలి. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, మరి ఈ ఆజ్ఞలు దేవుడు ఎందుకు ఇస్తున్నాడు మనకు? ఈ ఆజ్ఞలు దేవుడు ఎందుకు ఇస్తున్నాడు? ఎందుకు తెలుసా? ఆయనకు ఒక ఆలోచన ఉంది. ఏంటంటే ఇక్కడ వాక్యం మనం చదివాము, 3వ వచనము చివరి లైన్ చదవండి. తాను యెహోవా సన్నిధిని అంగీకరించబడినట్లు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు పశువును కానీ, లేకపోతే మేకను కానీ, గొర్రెను కానీ, ఆవును కానీ తీసుకొని రావాలంట. ఇది దేవుడు చెప్పాడు. ఇక్కడ ముఖ్యంగా ఏమంటున్నాడంటే దేవుడు, నువ్వు నా ద్వారా అంగీకరించబడాలి. హల్లెలూయా. అంటే దేవుడు నిన్ను ఇష్టపడి నిన్ను తీసుకోవాలని అర్థం. నిన్ను ఇష్టపడాలి, నువ్వంటే నాకు ఇష్టమైనవని నిన్ను అంగీకరించాలి, ఆయన కోరుకోవాలి, ఆయన నిన్ను నీపైన ఆయన దృష్టి, ఆయన ఆలోచన నిలపాలి. అంటే నువ్వేం చేయాలి? ఒక నియమం దేవుడు ఇచ్చాడు. ఏంటంటే నీవు నీ పశువుల్లో నుండి మేకను కానీ, గొర్రెని కానీ, దూడని కానీ నువ్వు ఏదైనా తీసుకొని వస్తున్నప్పుడు దాన్ని ఎక్కడ తీసుకురావాలి? ప్రత్యక్షపు గుడారం యొద్దకు తీసుకొని రావాలి. హల్లెలూయా. అంటే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఒక మందిరమును ఇచ్చాడు. మోషే ఆ మందిరాన్ని కట్టాడు. ఆయన ఇది ఎప్పుడు, ఏ స్థితిలో అనంటే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి తీసుకురాబడిన తర్వాత అరణ్యములో ఈ మందిరాన్ని దేవుడు కట్టాడు. హల్లెలూయా. ఈ మందిరము దగ్గరికి ప్రతి వ్యక్తి కూడా ఏం తీసుకొని రావాలి? అంకుల్ అరెంటి చూడండి. హల్లెలూయా. ఏం తీసుకొని రావాలి దేవుని దగ్గరికి అంటే ఒక పశువుని తీసుకొని రావాలి, గొర్రెనో మేకనో దూడనో తీసుకొని రావాలి. ఎందుకో తీసుకొని రావాలి? నువ్వు దేవుని చేత అంగీకరించబడాలి. హల్లెలూయా. శ్రద్ధగా మంచి కూర్చొని వినండి అందరూ. మన కూర్చున్న దేవుని సన్నిధిలో ఇంట్లో కూర్చున్నా, బయట కూర్చున్నా, దేవుని దగ్గర కూర్చున్నాం. మీరు వీడియో ఆన్ చేసుకున్నారంటే అందరూ చూస్తున్నారు మిమ్మల్ని. హల్లెలూయా. నేను ఒక్కనే కూర్చున్నా అనుకోవద్దు, అందరు చూస్తున్నారు. జాగ్రత్తగా కూర్చుని మంచి వినాలి కొద్ది సమయమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీవు అంగీకరించబడాలంటే దేవుడిచ్చిన ప్రతి ఆజ్ఞను నువ్వు తూచా తప్పకుండా, అది కష్టమైన నష్టమైన ఆ ఆజ్ఞకు నువ్వు అంగీకరించి ఉండాలి, లోబడి ఉండాలి.
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మోషే ద్వారా సెలవిస్తున్నాడు, నా ప్రజలు వారు చేసిన పాపం తొలగిపోవడానికి కొరకు, వారి అతిక్రమలు తుడిచివేయబడాలంటే, వారిని పరిశుద్ధముగా అంగీకరించాలంటే వారు ఏం చేయాలి? ఒక పశువుని తీసుకొని రావాలి. ఎక్కడికంటే దేవుని మందిరానికి తీసుకొని రావాలి. తీసుకొని వచ్చినప్పుడు యాజకుడు ఆ వ్యక్తి పేరిట తీసుకురాబడిన జంతువుని తీసుకొచ్చి దాన్ని బలిపీఠం కొమ్ములకు కట్టి, అతని దగ్గర చేతిలో ఒక పెద్ద ఖడ్గం ఉంటుంది. ఆ ఖడ్గం ద్వారా ఆ బలిపీఠం దగ్గర తాను తీసుకొచ్చిన గొర్రెని కావచ్చు, మేకని కావచ్చు, దూడని కావచ్చు, దాని బలి అర్పిస్తాడు. అర్పించి దాని రక్తం బలిపీఠం చుట్టూ పోస్తాడు. పోసి దాని చర్మం ఒలిస్తూ ఉంటాడు పూర్తిగా. ఒలిచేసి ఆ ముక్కలు ముక్కలుగా చేసి రక్తమంతా కూడా కడిగి వేసి బలిపీఠం మీద పెట్టి దాని దహన బలి రూపముగా అర్పిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఈ విధంగా ఒక వ్యక్తి తీసుకొచ్చిన ఆ పశువును అర్పిస్తే, దేవుడు తీసుకురమ్మన్నట్టుగా తీసుకొచ్చి దాని యాజకుడికి అప్పగించి, తన పేరిట ప్రాయశ్చిత్తము జరగడానికి, తన పేరిట పరిశుద్ధత రావడానికి, తన పాపం పోగొట్టుకోవడానికి ఒక్క వ్యక్తి ఒక పశువుని తీసుకొని రావాలంట. హల్లెలూయా. ప్రతి ఒక్క వ్యక్తులు కూడా, ఎవడైనను అన్నాడు మళ్ళా దేవుడు. అంటే ఎవరైనా మందిరం దగ్గరికి వస్తున్నప్పుడు ఒక పశువును పట్టుకొని రావాలంట. ఆ పశువుని యాజకుడు అంటే సేవకుడు. ఈ రోజుల్లో, ఆ రోజుల్లో యాజకుడు, ప్రధాన యాజకుడు ఎవరు? ఆయన అంటే హారోను. అతడు ఈ బలి పశువును అర్పించి దాని రక్తమంతా కూడా ఒలికించి బలిపీఠం చుట్టూ పోసి ఆ చరమంతా ఒలిచి ఈ పశువు నుంచి అన్ని కూడా ముక్కలు ముక్కలుగా చేసి బలిపీఠం మీద పేర్చి దహించాలంట యాజకుడు. ఎప్పుడైతే దహన బలిగా ఇది అర్పించబడి బూడిద అయిపోయి, ఇది ఎప్పుడైతే ఇది సువాసనగా దేవసంలో మార్చబడుతుందని చెప్తున్నారు, ఇది దేవుడికి ఇంపైన సువాసనగా మార్చబడుతుందంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే నీ అర్పణ దేవుడు అంగీకరించాలని అర్థం. ఏ అర్పణ? ఇశ్రాయేలు ప్రజల్లో నుండి ఎవరు తీసుకొచ్చిన అర్పణ అది దేవుడు అంగీకరించాలంటే అది దేవుని సన్నిధిలో అర్పించాలి. అంటే ఒక వ్యక్తి పక్షంగా ఒక జంతువు చనిపోవాలని దేవుడు నియమం పెట్టాడు. అది పూర్తి కాల్చబడి బూడిదైన తర్వాత అప్పుడు ఆ బలి పశువును బట్టి దేవుడు నన్ను అంగీకరిస్తాడంట. అక్కడ అర్పించే వ్యక్తిని అంగీకరిస్తాడంట. అంటే నువ్వు అంగీకరించబడాలంటే నీకు దేవుడికి మధ్యలో ఒక బలి పశువు ఖచ్చితంగా అర్పించబడాలి. హల్లెలూయా. నీకు నీ దేవునికి మధ్యలో బలి పశువు అర్పించబడకపోతే నువ్వు దేవుని సన్నిధిలో అంగీకరించబడవన్న సంగతి నువ్వు గుర్తించాలి. ఇది ఎప్పుడు ఈ నియమము? ఇప్పుడు ఈ కాలంలో కాదు, ఇది మోషే కాలంలో. ఆ కాలంలో దేవుడు ఆ నియమాన్ని ఇచ్చాడు. బలులు అర్పించమని చెప్పాడు దేవుడు మోషేతో చెప్పాడు. ప్రజలు బలులు అర్పించాలి, 7 పండుగలు చేయాలి, 5 రకాల బలులు అర్పించాలి. ఇట్లా కొన్ని నియమాలు దేవుడిచ్చాడు. అవన్నీ తూచే తప్పకుండా వారు చేయాలి ఇశ్రాయేలు ప్రజలు. అందులో ఒక బలి ఏంటంటే 5 రకాల బలుల్లో నుండి ఒక బలి గురించి చెప్తున్నాను. అది దహన బలి. ఏం బలి? దహించే బలి, కాల్చివేసే బలి. ఈ బలి ప్రతి ఒక్క వ్యక్తి కూడా పట్టుకొని రావాలి ఒక పశువునని దేవుడు నియమించాడు. ఎవరైతే పట్టుకొని వస్తున్నారో వారు అంగీకరించబడడానికి దేవుని సన్నిధిలో వారు ఆ బలి పశువుని ఏం చేయాలి? వారు బలిపీఠం మీద అర్పించబడాలి, అప్పగించుకోవాలి యాజకుడికి. అప్పుడు యాజకుడు ఆ బలి పశువుని తీసుకొని దాని బలిపీఠం మీద అర్పిస్తాడు. దాన్ని పూర్తిగా ఖండించి దాని రక్తమంతా ఒలికించి దాని మాంసమంతా కూడా బలిపీఠం పెట్టి దహన బలిగా అర్పిస్తాడు. అది దేవుడికి ఇంపైన సువాసనగా మార్చబడుతుందంట. దాన్ని బట్టి దేవుడు ఈ వ్యక్తిని అంగీకరిస్తున్నాడు, దేవుడు సంతోషిస్తున్నాడు. ఇది పాత నిబంధనలో రాయబడిన విషయం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయం నేను ఎందుకొరకు చెప్తున్నానంటే, పాత నిబంధనలు ఏదైతే దేవుడు నియమాలు పెట్టి క్రమశిక్షణ పెట్టాడో ఆ భక్తి అంతా కూడా
ఆత్మ సంబంధంగా క్రొత్త నిబంధనలో జరగడం ప్రారంభించబడింది. అంటే పాత నిబంధన దేవుడు కొట్టివేయడానికి రాలేదు, దాంట్లో జరిగిన ప్రతి విషయం కూడా నెరవేర్చడానికి కొరకు వచ్చాడు యేసయ్య. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అక్కడ ఒక బలి పశువు, నాకు దేవుడికి మధ్యలో ఒక బలి పశువు కావాలని దేవుడు కోరాడు, నన్ను నిన్ను అంగీకరించడానికి క్రొత్త నిబంధనలో ఒక బలి పశువును కోరాడు. హల్లెలూయా. దాన్ని పౌలు గారు ఆత్మ సంబంధంగా వివరిస్తున్నాడు. 1 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలోనికి రండి. 1 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఏడవ వచనం చదవండి. 7వ వచనం పూర్తిగా చదవండి. మీరు పులిసిన పిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని మీరు తీసి పారేసేయండి. ఇంతేగాక క్రీస్తు అను మన పస్కా బలి పశువు వధింపబడెను కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతను దుష్టత్వమును కాకుండా సత్యమును పులియని పిండితో ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనలో పులిపిండి ఉండకూడదంట, అంటే పులిసింది ఉండకూడదు అంటున్నాడు దేవుడు. అంటే పులిసిందంటే దేవునికి అయిష్టత పుట్టించేది, దేవునికి ఇష్టం కానిది మన జీవితంలో ఉండకూడదు అంటున్నాడు దేవుడు. ఈ పులిపిండి పులిసినది లేకుండా కొత్త ముద్దగా నీ జీవితంలో ఒక పరిశుద్ధత, పవిత్రత నీలో ఉండాలంట. ఉండడానికి కొరకు మనందరి నిమిత్తము ఒకే ఒక బలి అర్పించబడ్డది. ఆ బలి ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన గురించి పౌలు గారు చెప్తున్నాడు. ఇదిగో ఏమని చెప్తున్నాడు? మన పస్కా బలి పశువు అయిన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన వధించబడ్డాడు అంటున్నాడు. హల్లెలూయా. పాత నిబంధనలేమో ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క పశువుని తీసుకొస్తే ఆ పశువు చనిపోతే ఇతని పాప క్షమాపణ, ఇతని క్షమాభిక్ష జరిగేది. క్రొత్త నిబంధనలు ఇప్పుడు ఏం చెప్తుండో తెలుసా? అక్కడున్న నియమమే ఇక్కడ కూడా కనబడుతుంది. ఇక్కడ కూడా ఒక బలి పశువు కూడా అర్పించబడాలి. ఎవరి అందరి పాపముల కొరకు, ఒక్కొక్కరి పాపముల కొరకు ఒక పశువు బలి అర్పించాలి. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క పశువు తీసుకురావాల్సిన అవసరత లేదు. ఇప్పుడు ఒకే బలి పశువు అర్పించబడింది. ఎవరు ఆయన అంటే ఆ గొర్రె అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆ పస్కా బలి పశువుని గొర్రె పిల్లైన ప్రభువైన యేసుక్రీస్తు సమస్తం అందరి యొక్క పాపముల కొరకు ఒక్కసారి బలిగా అర్పించబడ్డాడు శిలువ లోపల. హల్లెలూయా, హల్లెలూయా. నా కొరకు, నీ కొరకు, ప్రతి ఒక్కరి కొరకు ఒకటే ఒక బలి పశువు దేవుడిచ్చాడు. ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు తన కుమారుని ఈ లోకంలో పంపించి ఆయన మనందరి కొరకు, మనందరి నిమిత్తము ఆయన ఒక్కరిని ఏం చేశాడు? ఆయన అర్పించాడు. ఇప్పుడు గొర్రెలు తీసుకురావాలి, అందరూ చర్చిలకి రాకూడదు. హల్లెలూయా. ఆ రోజు ఒక్కొక్క గొర్రెని అర్పించారంటే ఇప్పుడు ఒక్కొక్కరు ఒక గొర్రె తీసుకురావాల్సిన అవసరం లేదంటున్నాడు దేవుడు. అందరి పక్షంగా ఒకే ఒక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు పస్కా బలి పశువుగా గొర్రెగా అర్పించబడ్డాడు. ఆయన అర్పణ ఎలాంటిదంటే పరిశుద్ధమైనది. గొర్రెలో పాపం ఉండొచ్చు, గొర్రె రక్తంలో పాపం ఉండొచ్చు, పాపం ఉంటుంది. కానీ క్రీస్తు రక్తంలో ఏ పాపము లేదు. ఈయన సదాకాలం నిలిచి ఒకటే ఒక బలివి అర్పించాడు. ఆయన శరీరము, ఆయన ప్రాణము, ఆయన ఆత్మను సజీవముగా ఆయన అర్పించుకున్నాడు. ఎవరు చనిపోయారు ఇప్పుడు నా పక్షంగా? పాత నిబంధన ఒక్కొక్క వ్యక్తి పక్షంగా గొర్రెపిల్ల వధించబడితే నా పక్షంగా, నీ పక్షంగా ఇప్పుడు ఎవరు చనిపోయారు? ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయాడు. హల్లెలూయా. ఆ యేసుక్రీస్తు యొక్క బలి అర్పణ ద్వారా నీవు నేను పరిశుద్ధపరచబడుతున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మరి బలి అర్పించబడడం అయిపోయింది కదా, మరి ఇప్పుడు నేనేం అర్పించాలి అని నువ్వు అనుకుంటావేమో. విను జాగ్రత్తగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎఫెసీయుల పత్రిక 5వ అధ్యాయం
ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండడానికి మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. చాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు క్రొత్త నిబంధన సంఘముతో ఒక్కొక్క సహోదరుడితో ఏం చెప్తున్నాడో తెలుసా? క్రీస్తు నీ కొరకు బలి అర్పించబడ్డాడు, నువ్వు పరిమళ వాసనగా మార్చబడ్డానికి. అయితే ఆయన అర్పించాడు కాబట్టి ఇక నా పని ఏమి లేదు అనుకోకూడదు ఎవరు కూడా. నీకు కూడా ఒక పని ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏం పని? గొర్రెను తీసుకొచ్చే పని కాదు. క్రీస్తు నీ కొరకు అర్పించబడితే నువ్వు కూడా ఏం చేయాలంట? అలాగునే. హల్లెలూయా. యేసు ప్రభు నిన్ను ప్రేమించి నిన్ను పరిమళ వాసనగా సిద్ధపరచడానికి, నిన్ను పరిశుద్ధపరిచి పరలోకం తీసుకుపోవడానికి ఆయన తనంతట తానే అర్పణగా అర్పించబడ్డట్టయితే నువ్వు కూడా అలాగే అంటే అర్థం ఏంటి? ఆయన ప్రేమ కలిగి అర్పించుకుంటే నువ్వు కూడా ప్రేమ కలిగి అర్పించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 నువ్వు కూడా ప్రేమ కలిగి అర్పించుకోవాలంటే ప్రేమ కలిగి అర్పించుకోవాలి. ఎలా అర్పించుకోవాలి? రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. చూడండి. రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించుకోండని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. చాలు. హల్లెలూయా. హల్లెలూయా. ఏం అర్పించుకోవాలంటే ఇప్పుడు మనం? ప్రియమైన సహోదరులారా, మీ శరీరములను మీరు ఏం చేయాలి? సజీవ యాగముగా దేవుని సన్నిధిలో అర్పించండి అంటున్నాడు. ఏం అర్పించాలి నేను? ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి వస్తున్న ఈ క్రొత్త నిబంధన మందిరము దగ్గరికి. ఈ మందిరంలో కూడా ఒక బలిపీఠం ఉంది. ఆ బలిపీఠం ఎవరు తెలుసా? ఆ రోజున బలిపీఠానికి ఈరోజు ఎవరో అర్థం తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ రోజున గొర్రెకు ఈరోజు ఎవరు గొర్రె తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆ రోజు గొర్రెను అర్పించారు ఒక వ్యక్తి. ఈ రోజు కూడా నేను ఒక గొర్రెను అర్పించాలి. ఆ గొర్రెను దేవుడు నా దగ్గర పెట్టాడు. ఆ గొర్రె పేరు ఏం తెలుసా? నీ శరీరమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ ప్రభు యేసుక్రీస్తు గొర్రెగా వచ్చి ఆయన అర్పించుకొని వెళ్ళిపోయాడు. ఆయన మాటికి అర్పించుకోవడానికి రాలేడు. ఆయన రక్తం ఒక్కసారి ప్రతి పాపిని పరిశుద్ధపరుస్తుంది. హల్లెలూయా. రేపు పుట్టబోయే వ్యక్తి యొక్క పాపములు కూడా కడగడానికి ప్రభు యేసుక్రీస్తు 2024 సంవత్సరం క్రితమే ఆయన అర్పించబడ్డాడు. ఇప్పుడు నీ పాప శరీరంలో నీకున్నటువంటి సొంత మనసును, ఆలోచనను, అపవిత్రమైనది నీ దగ్గర ఏది ఉన్నా నీ శరీరంలో అంతా కూడా అపవిత్రత నివాసం చేస్తుంది. పౌలు గారు అంటున్నాడు, నా శరీరంలో మంచిది ఏది కూడా లేదు అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకవేళ నా శరీరంలో మంచిది ఉందని నువ్వు అనుకుంటే కనుక నువ్వు పెద్ద మోసపోతున్నావు అని అర్థం. సైతాన్ని నిన్ను భ్రమపరుస్తుందని అర్థం. నా శరీరం అందు ఏది కూడా మంచిది నివాసం చేయట్లేదు. ఇప్పుడు ఈ శరీరాన్ని ఏం చేయమంటున్నాడు? మరి మంచిది నివాసం చేయకపోతే, ఈ శరీరం నా మాట వినకపోతే ఏం చేయాలి? దీన్ని నీ దేవుడి చిత్తనాలు జరగకపోతే ఈ శరీరాన్ని నేను ఏం చేయాలి? ఇప్పుడు దేవుడికి నాకు మధ్యలో సమాధాన పరచబడాలంటే నేను, హల్లెలూయా, దేవుడు నేను సమాధాన పడాలంటే మధ్యలో ఒక నియమం పెట్టాడు దేవుడు. నా శరీరాన్ని ఇప్పుడు ఏం చేయాలి? బలిపీఠం మీద అర్పించుకోవాలి. యేసయ్య పాదాల దగ్గర, వాక్యము దగ్గర నా జీవితం నేను అర్పించుకోవాలి. ఒకవేళ అర్పించుకోకపోతే నువ్వు దేవుడి చేత అంగీకరించబడిన సంగతి స్పష్టంగా గుర్తుపెట్టుకో. నీ దేవుడి చేత అంగీకరించబడాలి అని నువ్వు అనుకుంటే కనుక నువ్వేం చేయాలి? గొర్రెను పట్టుకుని రావాలి. ఏ గొర్రె అది? నీ శరీరం అనే గొర్రెని తీసుకొచ్చి అర్పించాలి. అందుకే పౌలు అంటాడు, ఎందుకు అర్పించాలి తెలుసా? శరీరానుసరణ మనసు కానీ శరీరం కానీ దేవుని మాట వినదు, దేవునికి లోబడదు.
అది ధర్మశాస్త్రం లోబడదు, ఎంత మాత్రం లోబడ నేరదు అని అన్నాడు పౌలు గారు. దేవుని మాట వినని, దేవుని చిత్తమునకు లోబడని నీ శరీరాన్ని ఏం చేయాలి? ఇప్పుడు దేవుడి దగ్గర తీసుకొచ్చి యథార్థంగా ప్రేమ కలిగి అప్పగించుకొని అర్పించుకొని దహన బలిగా దేవుని యొక్క సన్నిధిలో వాక్యమైన అగ్నిలో నీ శరీరాన్ని అర్పించాలి. నీ శరీరాన్ని అర్పించకపోతే అది నిన్ను దేవుడి దగ్గర తీసుకొని రాదు. అది నిన్ను దేవుని దగ్గర నుంచి దూరం చేస్తుంది. రోజు రోజు నిన్ను నెట్టివేస్తుంది నరకం వైపు. నువ్వు దేవుని వైపు ముందుకు సాగాలంటే నీ శరీరాన్ని సజీవ యాగముగా దేవుడు నువ్వు అర్పించాలి ఖచ్చితంగా. ఇది అర్పించాలంటే కూడా ఊరికే ప్రభు చెప్పలేదు, నిన్ను ఒక అర్పించే వ్యక్తిగా పిలిచాడు దేవుడు. హల్లెలూయా. నిన్ను భక్తుడిగా పిలవలేడు, కేవలం పాట పాడడానికి వరకు పిలవలేడు నిన్ను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చర్చికి రావడానికి కొరకు పిలవలేదు నిన్ను, కేవలం సందేశ్ పోవడానికి కొరకు పిలవలేడు నిన్ను దేవుడు. సేవకుడైతే కూడా సేవ చేయడానికి దేవుడు పిలవలేడు ఆ వ్యక్తిని. ఎందుకు పిలిచాడు తెలుసా? అందరినీ కలిపి యాజకులుగా మనల్ని పిలిచాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకటో పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదవండి. 1 పేతురు రాసిన పత్రిక. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురపరచు నిమిత్తం ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు మీరు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి. ఒకప్పుడు కనికరించబడక ఇప్పుడు కనికరింపబడితిరి. ప్రైజ్ ది లార్డ్. చాలు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ పని ఊరికే చేయమని చెప్తున్నాడా దేవుడు? కాదు. నీ శరీరం ఊరికి అర్పించమంటున్నాడా? ముందే దేవుడు పిలిచాడంటే ఎందుకొరకు? నువ్వు పిలవబడ్డప్పుడు ఈ పని కొరకు నువ్వు పిలవబడ్డావని గుర్తించుకోవాలి. నువ్వు యథార్థంగా క్రీస్తు వాక్యం ద్వారా నువ్వు పిలబడుతున్నావు. నీవు ఎందుకొరకు పిలవబడ్డావు తెలుసా? ఎక్కడి నుంచి పిలవబడ్డావు నువ్వు? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి దేవుడు పిలిచాడట. గుర్తుపెట్టుకో, లోకం నుంచి దేవుడిని పిలిచాడు. చీకటి అంటే అర్థం పాపం, అంటే చీకటి అంటే పాపం అని అర్థం. పాపసాన్ని జీవించే జీవితంలో వెళుతున్న వారు అర్థం. అలాంటి స్వభావానికి, అలాంటి పాపానికి, లోకానికి, ఈ చెడు స్నేహానికి నువ్వు బయటికి దూరంగా ఉండి నువ్వు జీవితం గడపకుండా ఉన్నట్టయితే నువ్వు ఇంకా చీకటి నుంచి బయటికి రాలేవు. నువ్వు వచ్చినవాడు అర్పించాలి బలి అర్పణ, రానివాడు కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు లోకం నుంచే రాలేరండి, భక్తి మాత్రం ఫుల్గా నడిచిపోతుంది. ఎంతో లోకాన్ని వదిలిపెట్టారు, దాని ఆశలు వదిలిపెట్టలేరు, వారి ప్రేమను వదిలిపెట్టలేరు. వారి కొరకు ఏమైనా చేస్తానంటారు వీళ్ళు. అయినా మీరు బలి అర్పించడానికి వస్తారు ప్రభు యేసుక్రీస్తు దగ్గరికి. నీ బలి ఎవడి కావాలి? నీ భక్తి ఎవడి కావాలి? నీవు ఫస్ట్ లోకం నుంచి దేవుడు నిన్ను పిలిచినట్టయితే ప్రభు దగ్గరికి వచ్చి నీ శరీరాన్ని సజీవ యాగముగా ఆయన పాదశనులైన బలి, ఆయన వాక్యమైన బలిపీఠం మీద నువ్వు అర్పించాలి. అది దహన బలిగా అర్పించబడాలి. అక్కడ నువ్వు కనబడవు, అర్పించబడుతూ నువ్వు కనబడవా? అక్కడ ఎవరు కనబడతారు? బూడిదనే కనబడుతుంది. అక్కడ ఏం కనబడుతుంది? అక్కడ బూడిదే కనబడుతుంది. అంత కాలిపోయిన తర్వాత ఏం మిగులుతుంది? అక్కడ బూడిది. దాని బూడిది కొండపోయి ఎక్కడ పోయాలంటది? గుడారం బయట ఒక మూలకు పోస్తాడు యాజకుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ జీవితంలో దేవుడికి పూర్తిగా నీ ద్వారా నీ జీవితంలో మయంపరచబడాలంటే ఒకే ఒక నియమం ఇవ్వబడింది. హల్లెలూయా. అదేంటో నియమం తెలుసా? పౌలు బ్రతిమలాడి చెప్తున్నాడు, నా ప్రియ సహోదరులారా, మీరు మీ శరీరంలో సజీవ యాగముగా అర్పించాలని మిమ్మల్ని ప్రేమతో బ్రతిమలాడుచున్నాను. ఏం చేస్తున్నాడు పౌలు గారు? బ్రతిమలాడుచున్నాడు.
ఇలాంటి భక్తి అసలైన దేవునికి ఇష్టమైన భక్తి, దేవుని సంతోషపరిచే భక్తి. ఇది ఇక్కడ నువ్వు బలిగా అర్పించుకొని, ప్రేమతో అర్పించుకొని ఎవరో బలవంతం చేస్తే కాదు. ప్రభువా, నువ్వు ప్రేమతో నా కొరకు నువ్వు చనిపోయావు, రక్తం కార్చావు, ప్రాణం పెట్టావు గనుక నేను కూడా ఈ త్యాగమును, ఈ భక్తిని, ఈ ఖచ్చితత్వాన్ని, ఈ పరిశుద్ధతను, ఈ పాపను తొలగించుకోవడం, ఈ పాపకు దూరంగా పరిగెత్తడం అనేది ఇది ప్రేమతోనే చేస్తే కానీ ఎవడో నన్ను దౌడబడితే బలవంతం చేస్తే నేను చేయడానికి అవసరం లేదు. నాకు నువ్వు ప్రేమించావు గనుక నేను నిన్ను ప్రేమిస్తున్నాను. హల్లెలూయా. ఈ రోషం, ఈ పట్టుదల ప్రతి యవన బిడ్డలో, ప్రతి వ్యక్తిలో అది నాటబడాలి ఖచ్చితంగా. అటు చచ్చిపోతేనే దేవుడు మయపరచబడతాడు, దేవుడు లేపబడతాడు. నువ్వు చావనంత వరకు సైతాన్ నీ జీవితంలో మయపరచబడుతుంది. చావడం అంటే మామూలు విషయం అనుకుంటారా? హల్లెలూయా. నువ్వెంతో లోతుగా సమర్పించుకోవాలి, నువ్వెంతో తెగించుకోవాలి, నువ్వెంతో ఎన్నిటినో దూరపరచుకోవాలి నీ బ్రతుకులో నుండి. దేన్నో నువ్వు తెగించుకొని నువ్వు బయటికి రావాల్సింది. ఒక్కొక్క వ్యక్తులను కావచ్చు, నీ రక్తసములు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాడు చూపిస్తున్న ప్రతి ఆలోచనకు, వాడు చూపిస్తున్న ప్రతి మార్గానికి పక్కన పెట్టేసేసి క్రీస్తు మార్గం నమ్మకస్తుడు నువ్వు జీవించాలంటే నువ్వు పక్క బలిపశుగా అర్పించబడవలసిందే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అర్పణ కొరకు ప్రయాణమైన యేసుక్రీస్తును ఎవ్వడు ఎంబడించలేదు. హల్లెలూయా. సుఖపడ్డోడు, సుఖపం కొరకు భక్తి చేసినోడు ఎవడు రాలేడు ప్రభు అని యేసుక్రీస్తు వెనకాల. రొట్టెలు తిన్నవారు ప్రభు యేసుక్రీస్తు వెనకాల రాలేరు. అద్భుతాలు చూసినోడు ప్రభు యేసుక్రీస్తు వెనకాల రాలేదు, సిలువ వెనకాల. ఎవరొచ్చారు? భక్తి గల, రోషం కలిగిన, పట్టుదల కలిగిన కొందరు స్త్రీలు వచ్చారు. ప్రభు బ్రతికున్నప్పుడు ప్రభును ప్రేమించిన శిష్యుడని రాపించుకున్న యోహాను, హల్లెలూయా, లాస్ట్ శిలువ వరకు కూడా నేను ప్రభుతో కూడా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. అందుకే యోహాను, దేవుణ్ణి ప్రేమించిన యోహాను శిలువ వరకు వచ్చాడు త్యాగంతో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మిగతా శిష్యులు కూడా అడ్రస్ లేరు. జ్ఞానులు రారండి ప్రభు అయిన యేసుక్రీస్తు వెనకాల, శిలువ వెనకాల. డబ్బును ప్రేమించేవాడు రాడు, సుఖమును ప్రేమించేవాడు రాడు. ఎవడొస్తాడు? ప్రభువాను నన్ను ప్రేమించి నువ్వు దిక్కులేని వాడు అయ్యావు, నేను కూడా నిన్ను ప్రేమించిన నేను దిక్కులేని వాడని అయినా నేను సంతోషమే. నీకు కలిగింది నాకు కలిగింది. నువ్వే మార్గంలో వెళ్ళావో ఆ మార్గం నన్ను రమ్మని చెప్తున్నావు. నువ్వు కూడా ప్రేమగా ఇలాగే చెయ్యి అంటున్నావు ప్రభువా వాక్యంలో. నేను ఇంకోలాగా చేయకూడదు అని అర్పణగా సమర్పించుకొని నీ బ్రతుకును ప్రభుకు అప్పగించుకొని నువ్వు త్యాగంతో, ఒక నిరీక్షణతో, ఒక రోషంతో, ఒక పట్టుదలతో, ప్రభు మీద ప్రేమ, అచంచలమైన ప్రేమతో నీ భక్తిని కొనసాగిస్తే దేవుడు నిన్ను ముద్దు పెట్టుకొని నిన్ను ఎత్తుకుంటాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఊగే భక్తి వదిలిపెట్టు, కదిలే భక్తి పక్కన పెట్టండి, గాలి కొట్టుకుపోయే భక్తి పక్కన పెట్టు. ప్రతి క్షణం, ప్రతి దినం, ప్రతి గడియలో నువ్వు బస్సులు కూర్చున్నా, నువ్వు కాలేజీకి వెళ్తున్నా, నువ్వు డ్యూటీకి వెళ్తున్నా, నువ్వు ఇంట్లో కూర్చున్నా, ప్రతిసారి కూడా నీ మనస్సాక్షిని పరీక్షించుకుంటూ కూర్చోవాలి. ఈరోజు నా మనస్తత్వం ఎడితిరుగుతుంది, నా ఆలోచన ఎడిపోతున్నాయి, అసలు నా ఉద్రేకత ఎక్కడ ఏం చేస్తున్నాయి, అసలు నేను ఎవరిని, అసలు నేను ఈ చింత, ఈ విచారం లేకపోతే నువ్వు అసలు చర్చ కూర్చుండో వేస్ట్. అసలు నువ్వు వినడం కూడా వాక్యం. నీకు ఒక పోరాటం ఉంది. ఎవరితో? శర్రాన్ని పట్టుకొని వద్దామంటే శర్రం రానంటది. హల్లెలూయా. నేను రానంటే చిన్నపిల్లాడు ఎలా ఏలాడబడతారుగా, దాన్ని అబ్బాయిని లాక్కొని ఇష్టం కాని స్థలానికి లాక్కొని తీసుకెళ్తే రానని ఎలాడబడతాడుగా. అలాగుంటుంది శర్రం సంగతి. అది నువ్వు ఎరిగినవో లేదు ఇంకా దాని సంగతి. ఈ శరీరం యొక్క మనస్తత్వం ఏందో, దాని స్థితి ఏందో నువ్వు తెలుసుకున్నావు లేదు ఇంతవరకు కూడా వాక్యం వెలుగులో. అది రమ్మంటే రాదు, కూర్చోమంటే కూర్చోదు, వినమంటే వింటుంది కానీ గ్రహించదు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చేతులు తీసేసి మంచి ఫ్రీ కూర్చో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం నీ హృదయానికి వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం నీ హృదయానికి వెళ్ళాలి, అది నిన్ను మండించాలి. అది ఎందుకంటే రేపు ఏమైపోతుందో మనకు తెలియదు. నువ్వు చనిపోతే దేవుని దగ్గర ఉండాలని రోషం నీకు పట్టుకోవాలి. ఆ రోషం కూడా నువ్వు బ్రతకాలి. అప్పుడు నువ్వు స్ట్రిక్ట్గా ఉంటావు, లూజ్గా ఉండవు. ఇక అప్పుడు నేనేమన్నా కాలంలో ప్రభు కొరకు రోషంగా జీవిస్తున్న సమయంలో ఒక సేవకుడు ఒక ప్రశ్న వేశాడు నాకు. అలాంటి ప్రశ్నలు, అలాంటి మాటలు, వాళ్ళు చెప్పిన ప్రతి చిన్న విషయాన్ని కూడా నా హృదయంలో నాటబడ్డాయి. అవి వినబడుతూ వస్తుంటాయి అప్పుడప్పుడు నా వినికిడిలో.
నువ్వు ఎలా ఉండాలో తెలుసా అని అన్నాడు ఆయన. చెప్పండి పాస్టర్ గారు, నీకు ఒక ప్రశ్న ఉండాలి ఎప్పటికీ అన్నాడు ఒక సేవకుడు. ఏంటి ఆ ప్రశ్న? నీకు రోజు ఉండవలసిన ప్రశ్న అది. నువ్వు చనిపోతే యేసయ్యతో ఉంటావా? ఈ ప్రశ్నని ఉంచుకుంటే గనక నీ బ్రతుకులో నీ విశ్వాస యాత్ర చాలా క్షుణ్ణంగా జాగ్రత్త కొనసాగుతుంది. ఈ ప్రశ్న నీ బ్రతుకులు లేకపోతే నువ్వు ఎక్కడైనా లూచుగా అవుతావు, ఎవరికైనా లోబడిపోతావు, దేనికైనా లొంగిపోయే పరిస్థితి ఉంది. గుర్తుపెట్టుకో, నీకుండవలసిన ఒక ప్రశ్న ప్రతిసారి కూడా, నేను చనిపోతే ఎక్కడ పోతా? నేను ప్రభుతో ఉంటానా? బైబిల్లో కీర్తనకారులు చెప్పారు, ప్రభువా నీ సజీవుడనై నేను నిన్ను చూస్తాను. హల్లెలూయా. ఈ లోక ప్రయాణంలో, ఈ లోకంలో నీకు నేను ప్రయాణం చేస్తున్నాను, నా విశ్వాసయాత్ర కొనసాగుతున్నప్పుడు నువ్వు నాతో ఉంటావు. అంతేకాదు, నేను నీతో నడుస్తాను. లాస్ట్కు నన్ను ఏం చేస్తావంటే, నిరంతరం నీతో ఉంచుకోవడానికి నీ మందిరంలో నన్ను తీసుకొని పోతావు. ఆ నిరీక్షణ కలిగి, అలాంటి విశ్వాసం కలిగి దేవుని వెనకాల నడిచి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి విశ్వాసంలో ఉండి వారు మాట్లాడారు, దేవా నీ వెనకాల నేను నడుస్తున్నా, నువ్వు నన్ను నడిపిస్తున్నావు, నీ మార్గంలో ఇప్పుడు నేను నడుస్తున్నా. లాస్ట్ నా యాత్ర ముగింపు సమయంలో చిరకాలం యెహోవా మందిరంలో నీ నివాసం చేయడానికి నేను వెళ్ళిపోతున్నాను, నిత్యం నీతో ఉంటానని ముగించాడు కీర్తన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 23వ కీర్తన నాకు చాలా ఇష్టమైంది. నడిపింపు స్టార్ట్ అవుతుంది, దేవుడు నడిపిస్తున్నాడు లోబడ్డవాన్ని. గుర్రాలు నడిపించాడు దేవుడు, గొర్రెలు నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గర్విష్ఠుడు నడిపించాడు దేవుడు, విధేయులు నడిపిస్తాడు. ఎవరి విధేయని? మనుషులకు కాదు విధేయ, వాక్యానికి విధేయత. వాక్యానికి విధేయత చూపిన ప్రతి వ్యక్తి ఆటోమేటిక్ మనుషులు కూడా విధేయత చూపిస్తాడు. క్రమమైన పద్ధతులు అంటే గనక పాపం కొరకు కాదు, స్వార్థవిషయాలు చెప్తే లోబడు కాదు, సేవకుడే కావచ్చు, ఒక యథార్థమైన విశ్వాసం చెప్తున్న మాటి కావచ్చు, వాక్యం లోబడుతున్న ప్రతి వ్యక్తికి అలాంటి విశ్వాసకైన సేవకుడికైనా లోబడిపోతారు, సంఘానికైనా లోబడిపోతారు. ఈ మధ్య ఒక సహోదరి చెప్పింది, పాస్టర్ గారు మీరే చెప్పారు కదా. అవును, ఏంటమ్మా చెప్పి ఏం చెప్పాను నేను? వాక్యం లోబడడం మీరే చెప్పారు కదా, అట్టయితే మీకు లోబడ, నేను వాక్యంకి లోబడతా అని నేను ఇచ్చిన డైరెక్ట్గా. ఏం చెప్పాలి ఇప్పుడు నేను? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ మాటిన వాడు నా మాట వింటాడు, నా మాటిన వాడు నన్ను పంపిన తండ్రి మాట వింటాడు అని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాట. ఎన్నో మాటలు ఈ మాటతో కలిపి కూడా చెప్పాను. ఏం గుర్తుంది లాస్ట్కి? నేను దేవుడికి తెలుసు నా హృదయం, దేవుని మాటే వింటా, నాకు ఇక్కడ సేవకుడు అక్కర్లేదు, నన్ను సిద్ధం చేసేవాడు అక్కర్లేదు, బుద్ధి చెప్పేవాడు నాకు అక్కర్లేదు. చిన్నలారా పెద్దలకు లోబడి ఉండడని పేతురు ఎందుకు చెప్తున్నాడు ఈ మాట? రోషం గల్లోడు మాటను వినవా? దేవుడు చెప్పాడు కదా. హల్లెలూయా. నా మోస మాట వినమని చెప్పింది దేవుడే కదా, అపుస్తుల మాట వినండి అని చెప్పింది దేవుడే కదా. అంటే దేవుడు ఈ లోకం వరకు పరిచర్లో ఒక సేవకుని పెట్టలేడా? తను ప్రేమించి ఒక వ్యక్తి నమ్మకస్తుడిగా ఆయన నియమించి పెట్టలేడా? పెట్టకుడి శివతో నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ భక్తి ఎలాగుంది? వాక్యం రాయబడిన అనేక చోట్ల అన్ని వాక్యాలు చూసుకొని బ్రతకాలి మనం. ఒక వన్ వే రూట్లో వెళ్ళిపోకూడదు. వాక్యం చెప్పింది. హల్లెలూయా. మీ ముందున్న వ్యక్తి మాట వినకపోతే చాటుకున్న దేవుని మాట నువ్వు ఎలా వింటావు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్తుంటే వినరే. ఫస్ట్ నీ ముందున్న వ్యక్తి ఎవరో, నీ ముందున్న వ్యక్తి దైవిక విషయాలు చెప్తున్నప్పుడు నువ్వు సంపూర్ణంగా లోబడే మనసు నువ్వు కావాలి, లోబడే హృదయం నీకు ఉండాలి, తగ్గించుకునే హృదయం నీకు ఉండాలి. ఇది లేని కాబట్టి ఎంతోమంది బయటికి వెళ్ళిపోతారు దేవుని వాక్యం నుంచి. వాక్యం ఉన్నదో చెప్తుంది స్పష్టంగా. నువ్వేం చేయాలి? వాక్యమునికి విధేయుడు అయితే గనక సంఘ నియమాలకు కూడా విధేయుడు అవుతావు, సేవకులు చెప్తున్న ప్రతి మాట కూడా విధేయుడు అవుతావు. హల్లెలూయా. నీకు బుద్ధి చెప్పి వాడికి నువ్వు లోబడి ఉంటావు.
ఈ స్థితిలో ఎవరైతే మెలకువ కలిగి ఉంటారో, వారు చిన్న బిడ్డలు కావచ్చు, యవనస్తులు కావచ్చు, పెద్దవారే కావచ్చు, ఈ ఆఖరి దినాలు ఇలాంటి వారు చాలా కొదువ కనబడుతున్నారు సంఘంలో కూడా. ఈ ఆఖరి దినముల్లో చాలామంది కొదువ కనబడుతున్నారు. నేను దేవుని మాట వింటాను విర్రవిగెట్టులు ఉన్నారు చాలామంది. మీ మాట ఎక్కడ వినాలని మీరు మనుషులు కదా అంటున్నారు. అందుకే బైబిల్ బాగా చదవమని చెప్తా అందరికీ. హల్లెలూయా. దేవుడు ఒకసారి చెప్పాడా, రెండుసార్లు చెప్పలేదా? ఆయన ఇప్పుడు ఒకటే ఆలోచన పట్టుకుని వెళ్ళిపోతాడా? రెండు వైపులు ఆలోచించడా? ఆయన ఏదైనా మన క్షేమం కొరకు చెప్తాడు. ఆయన చెప్పే ప్రతి దాంట్లో కూడా అందులో మేలు ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బైబిల్ బాగా చదవమంటే కొంత చదవడానికి టైమే దొరకదుగా. హల్లెలూయా. బైబిల్ చదవలేరు కదా. దేవుడు మనల్ని పిలిచింది ఎందుకు తెలుసా? యాజక ధర్మం చేయడానికి పిలిచాడు. ఏం పని? యాజకుడు అంటే తెలుసా? సేవకుడు. ఆ సేవకుడు ఏ సేవ చేయాలి? తన శరీరాన్ని సజీవంగా అర్పించే సేవ చేయాలి. ఈ సేవ యుక్తమైంది, ఉన్నతమైంది ఇది. కానీ అందరూ ఏ సేవ చేయాలనుకుంటారు? ఇక్కడ ఆర్మూరీలు అంతా నాకు కనబడుతున్నారు. బయలు పట్టుకొని ఆ ఇంటికి ఇంటికి సువార్త చేసి పాస్టర్ నేను పాస్టర్, నేను అయ్యగారు, నేను అయ్యగారు, నేను పాస్టర్ అని చెప్పుకుని తిరిగేవారు చాలామంది ఉన్నారు ఈ ఏరియాలో. వీరు సేవ ఏ సేవ కోరుతున్నారు? అందరు చెప్పే సేవ కోరుతున్నారు. కానీ తన సత్య సేవ మాత్రం కోరట్లేదు. పౌలు చెప్తున్న సేవ ఎలాంటి సేవ ఇది? చనిపోయే సేవ సజీవయాగంగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు చావకపోతే నీ కోరిక లేచి నిలబడతాయి నీ లోపల. నువ్వు చావకపోతే నీ ఉద్రేకత పైకి లేచి నిలబడుతుంది, పడిగ తీసి నీ కోపం పైకి లేచిపోతుంది. నువ్వు చావకపోతే నువ్వు ప్రతిరోజు నీ దగ్గర ఉన్న బలిపీఠం మీద నువ్వు సజీవ యాగంగా నీ శరీరాన్ని అర్పించుకుంటూ వెళ్తున్న బిడ్డవైతే నువ్వు రోజు తగ్గింపు వచ్చేస్తుంది. నువ్వు సాత్వికుడు అయిపోతావు, దీన మనసు గలవాడు అయిపోతావు. దీనత్వం నీలో ముఖంలో కనబడిపోతుంది, నీ మాటల్లో, నీ ప్రవర్తనలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ దీనత్వము ఫస్ట్ ఎవరు చూస్తున్నారండి? మనుషులు చూస్తున్నారు కదా. అందుకే పౌలు అంటే నేను మనుషుల దగ్గర కూడా, నేను దేవుని ఎదుట కూడా నా మనస్సాక్షి నిర్దోషమైంది ఉంచుకోవడానికి నేను అభ్యాసం చేస్తున్నాను అన్నాడు. బాగా కష్టపడుతున్నా అన్నాడు. నువ్వెక్కడ కష్టం? మీ అమ్మ దగ్గరనే కష్టపడుతున్నావు తల్లి. ఎవరు బిడ్డ? మీ నాన్న దగ్గరనే కష్టపడుతున్నారా? మీ అమ్మను మాట్లాడే పద్ధతిలో చూపిస్తున్నారు. మీ మర్యాద ఏందో, మీ ప్రేమ ఏందో, మీ విధేయత ఏందో. ఈ రోజుల్లో ఎంత కోపం వస్తుందంటే నాకు చాలా చిరాకు వస్తుంది. ఈ ఆఖరి దినాలు చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది, కోపం అనిపిస్తుంది భక్తులను చూస్తే కనుక. వీరిలో విధేయత లేదు, వీరిలో భక్తి లేదు, క్రమశిక్షణ లేదు. అందుకే వాతావరణం కనబడుతుంది. పెద్దవారితో ఎంతవరకు మాట్లాడను, ఆ హద్దు ఎంతవరకు ఉందో అది కూడా ఎరగని బుద్ధిహీనులు అయిపోతున్నారు చాలామంది. సేవకుడితో ఎంతవరకు మాట్లాడనో ఎంతవరకు మాట్లాడకూడదో ఆలోచన లేకుండా వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటి తెలుసా? వీళ్ళు వాక్యం చదవరు, వీళ్ళు ప్రభు పాదాల కూడా ప్రార్థన చెయ్యరు. చర్చిలో వచ్చి కూర్చుంటారు. వీళ్ళు పెద్దలే కావచ్చు, చిన్నలే కావచ్చు. నేను అందరి ఉద్దేశం చెప్తున్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనీసం మర్యాద, క్రమశిక్షణ మాటలు కూడా రాకపోతే నువ్వు ఏం నేర్చుకుని ఉంటున్నావు అసలు దేవుని దగ్గర? ఇది ఒకవైపు చూస్తుంటే చాలా నొప్పి, బాధ, దుఃఖం అనిపిస్తుంది నాకు. హల్లెలూయా. నేను ప్రభుని తెలుసుకున్న టైంలో ఎంతోమంది యవనస్తులు ప్రభుని తెలుసుకున్నవారు ఎంతోమంది వచ్చేవారు చర్చిలకి. మా ముందున్నవారు, మాకడ ముందు తెలుసుకున్నవారు సేవకులకు గడగడ వణుక్కుంటూ భయపడుకుంటూ సేవ చేసేవారు. ఎందుకు వచ్చింది ఆ భయం, ఆ వణుకు? దేవుని నుంచి వచ్చింది అది. వారు చెప్తున్న ప్రతి మాటకు లోబడేవాళ్ళు, ఎదురు తిరిగేవారు కాదు. అలాంటి భక్తులు ఎవరు మా ముందున్న కారణం బట్టి వారి వెనకాల మేము ఉన్నాం. వారిని చూసి నేను ఎక్కువ నేర్చుకున్నా. బైబిల్ చదువు కొంచెం నేర్చుకున్నా, కానీ నా ముందు కనబడుతున్న వాడిని బట్టి ఎక్కువ నేర్చుకున్నా నేను. వారి ఇంట్లో ఎలా ప్రవర్తిస్తున్నారో, బయట ఎలా ప్రవర్తిస్తున్నారో, సమాజంలో ప్రవర్తిస్తున్నారో, ఫ్రెండ్స్ వస్తుంటే ఎట్లా ప్రవర్తిస్తున్నారో, వారిని చూసి ఇట్లా ఉంటానా మీ ఫ్రెండ్స్ దగ్గర అని మేము నేర్చుకున్నాం ఎంతో. ఈరోజు నేర్చుకునే వారు లేరండి, నేర్చుకునే వాళ్ళు లేరండి. ఏమైనా ఉందంటే కనుక బోధించేవాడు ఉన్నాడు ఈరోజు. ఇదేంటి అదేంటి అనేవాడు ఉన్నాడు. నువ్వు చనిపోతే నీ దగ్గర శబ్దమే రాదు, గుర్తుపెట్టుకో.
ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు చనిపోతే నీ శరీరంలో ఈ సజీవమైన నీ శరీరాన్ని అప్పుడు నీ శరీరం నువ్వు చనిపోతే గనక నీ దగ్గర వాక్యములు ఉన్న స్వభావాలు తప్ప శరీర స్వభావాలు నీలో కనబడవు. గుర్తుపెట్టుకో. ఈరోజు ఇది కనబడట్లేదు. ఇది ఒక దుఃఖకరమైన విషయం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నిన్ను పిలిచింది యాజకుడిగా పిలిచాడు దేవుడు. ఎందుకు పిలిచాడు తెలుసా? యాజకుడికి ఒకటే పని ఉంది, బలి అర్పించే పని ఉంది తప్ప ఇంకేం లేదు. ఆయన మందిరములో, నేను యెహోవా మందిరములో నివాసం చేయడానికి మనం వచ్చాం. నిత్యం నివాసం చేసే స్థలం ఒకటి ఉంది, ఆ రోజు ఉంది. కానీ ఈరోజు ముందే వచ్చావు ఈ మందిరంలోనికి. ఈ మందిరంకి వచ్చి నీ పని ఏంటి అసలు? నువ్వు ఒక బలి అర్పించాలి. రోజు ఉదయమే సాయంత్రం రోజు కావచ్చు. ఏ బలి అది? నీ శరీరమును సజీవయాగంగా నువ్వు బలి అర్పిస్తుండాలి, ఖండిస్తూ ఉండాలి, నరుకుతూ ఉండాలి, దాన్ని కోస్తూ ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందరు వింటున్నారా? ఈ బలి అర్పించుకుంటూ ఉన్నట్టయితే నీకు ఒక మంచి మెలకువ కలిగి ఉంటుంది. నీ ఆత్మీయ జీవితంలో మంచి చురుకు కలిగి ఉంటావు. దేవుని విషయంలో నీకు చిన్న విషయం కూడా స్పష్టంగా పెద్దగా కనబడతా ఉంటుంది. చిన్న పొరపాటు కూడా అది పెద్ద పొరపాటు కనబడతా ఉంటుంది. ఎప్పుడు నువ్వు మరణిస్తూ సజీవ యాగముగా ఆ వాక్యం నువ్వు తగ్గించుకుంటూ మరణిస్తూ అంటే నీ మాట నీ నుండి ఎలా వస్తుంది? చదివాం కదా వాక్యంలో, నువ్వు పరిమళ వాసన ఉండుట కొరకైన సజీవ యాగముగా నీ కొరకైనా అర్పించుకున్నాడయ్యా. హల్లెలూయా. నీ నుంచి పరిమళ వాసన రావాలని అర్పించుకున్నట్టు యేసయ్యా. మరి నువ్వు అర్పించుకోకపోతే నీ నుంచి పరిమళ వాసన వస్తుందా? ఆయనలాగా నువ్వు అర్పించుకుంటున్నా ఆయన చెప్పిన మాట నీలో నెరవేర్చబడుతుంది. గుర్తుపెట్టుకో. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన అర్పించుకున్న రీతిగా నువ్వు అర్పించుకుంటేనే ఆయన చెప్పిన మాటలో స్పష్టంగా నెరవేర్చబడుతుంది. పరిమళ వాసన వస్తుందంట. సెంటు కొట్టుకుని ఎవరైనా వచ్చారనుకోండి, అందరు కనబడరా? ఎవరండి సెంటు వేసుకొని వచ్చేసారు, బాగా మంచి స్మెల్ వస్తుందని చూస్తారా? చూడరు. అక్కడిక్కడ నీ మాట నేను చూసేవారికి ఉండాలి. హల్లెలూయా. నీ పరిమళ వాసన ఫస్ట్ నీ ఇంట్లో, మీ అమ్మ దగ్గర, మీ నాన్న దగ్గర, నీ పిల్లల దగ్గర ఇక్కడ ప్రవహింపచేయి. సువాసన ఇక్కడ రావాలా? కాలుతూ ఉంటే సువాసన వస్తుంది. నీ శరీరం ఎంత కాలుతుందో అంతగా నీ నుంచి పరిశుద్ధమైన లక్షణాలు, గుణ లక్షణాలు, ఆ స్వభావాలు పరిమళ వాసనకు బయటకు వస్తూ ఉంటాయి. ఇది వాస్తవం. దీనికి నువ్వు ఏం చేస్తున్నా నాకు అనవసరం. ఈ జీతం రాని నువ్వు ఏం చేస్తున్నా నాకు అనవసరం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రార్థనలు నెత్తికొట్టుకుని ఏడ్చేవాళ్ళం. ప్రభుత్వంలో కూర్చుని యవనస్తులం మేము. ఏడుపు వచ్చిందని ప్రార్థన చేసేవాళ్ళం. ప్రభువా నా బుద్ధి మారట్లేదు, నా శోభ మారట్లేదు, నా స్థితి మారట్లేదని ప్రార్థన చేసేవాళ్ళం. హల్లెలూయా. మీరు ప్రార్థన అంటే ఏమైపోయింది? దుఃఖపడమంటే బాధ ఏమైపోతుంది పరిస్థితి? నాకు దుఃఖం రావట్లేదు అని అడిగాడు ఒక ఆయన. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పాస్టర్ నాకు అసలు దుఃఖమే రావట్లేదని అన్నాడు. ఎందుకు? నీ హృదయం ప్రభుకు యథార్థంగా ఇవ్వట్లేదు కనుక. నీ కన్నీరు చుక్క కూడా రాదు నీకు. కనీసం నొప్పి కూడా అనిపిస్తుంది. ఫస్ట్ నొప్పి రావాలి. నొప్పి అనిపిస్తుంది, దుఃఖం మనకి స్టార్ట్ అవుతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పాప గురించి నొప్పి పుట్టాలి నీకు. నా ముందు పెద్దవారు వీరిని అవిధేయతగా మాట్లాడుతున్నాను, గర్వంతో మాట్లాడుతున్నాను, వాళ్ళకు పద్ధతితో మాట్లాడుతున్నాను. అయ్యో ఈ దౌర్భాగ్య స్థితి ఎక్కడి నుంచి వచ్చింది నాలోనికి అని నువ్వు దుఃఖపడాలయ్యా. సైడ్ కూర్చొని దుఃఖపడాలయ్యా. నువ్వు పక్కకు కూర్చొని మా అమ్మే కదా, మా నాన్నే కదా, మాకు తెలిసినోడే కదా అని ఇష్టాస్త ప్రవర్తించకు. నువ్వు అక్కడ బుద్ధి జ్ఞానం పనిచేయట్లేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ వాక్య జ్ఞానం నీ హృదయంలోకి చూడబడ నువ్వు. ఈ వాక్య జ్ఞానము, ఈ వాక్యం నీ హృదయంలో ప్రతి అడుగడుగున నీ తల ముందు నరకల వరకు నీ వాక్యము నీ హృదయంలో నివాసం చేస్తున్నట్టయితే నీ చిన్న పొరపాటు కూడా పెద్ద తప్పు కనబడుతుంది. హల్లెలూయా. వాక్యము ఇది ఖడ్గములాడి నిన్ను కోస్తుంది, నన్ను కోస్తుంది. వాక్యం కోయగానే నువ్వు కూడా కోయడం ప్రారంభించాలి నీ శరీరాన్ని. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ యాజక ధర్మంలో ఎవరు నిమగ్నమై ఉంటారు? ఎవరు మెలకువగలిగి ఉంటారు? యాజక ధర్మం, యాజక పనిలో. ఈ యాజక పనిలో నీ మాటలు, నీ ప్రవర్తన, నీ నడవడి, నీ జీవితం, నీ స్వార్థం అంతా కోసుకుంటూ రావాలి. నీ స్వార్థం, ఓర్వలేని తనం, అసూయ, దేశం ఇవన్నీ కూడా నరకబడాలి. నరకబడకపోతే నువ్వు నాశనం అయ్యేది వాస్తవం. నువ్వు చనిపోకపోతే ఆ అగ్నిగుండం చనిపోయేది వాస్తవం ఉంది.
నీ శరీరం చనిపోతే ఆత్మలో జీవిస్తావు. శరీరం ఇప్పుడు నువ్వు చనిపోతే కనుక నీ ఆత్మ యుగయుగాలు జీవిస్తుంది. ఇప్పుడు నువ్వు శరీరం సజీవంగా నువ్వు బ్రతికించుకుంటే కనుక, దీన్ని నడిపించుకోకుండా బ్రతికించుకుంటే కనుక నీ ఆత్మ యుగయుగాలు నరకంలో కాలుతుంది. ఇప్పుడు నీ శరీరం చంపుతావా, నీ ఆత్మ యుగయుగాలు పరలోకంలో ఉంటుంది. ఈ సేవకుడు నిన్ను పిలిచాడు దేవుడు. ఈ సేవ చేస్తున్నప్పుడు ఆయన గుణాతిశయాలంటే నువ్వు ప్రచురపరుస్తావంట. ఎలా? అవి బయటకు వస్తాయంట. హల్లెలూయా. చెప్పుకుంటూ పోవు ఏసై గుణాలు ఇలా ఉన్నాయి, ఏసై గుణాలు అలా కాదు. నీ నుంచి ఏసై గుణాలు వస్తూ ఉంటాయి బయటికి. కొందరు చిరాకు పడుతూ ఉంటారు, మామూలు పడరంటే చిరాకు. అటు ఇట్లా అనేసి అటు వదిలిపెట్టారు. మళ్ళా దయ్యం పట్టిందేమో అదే కొనసాగిస్తారు అన్నట్టు. వాక్యం చెప్తుంది పొద్దున్న నువ్వు కోపడితే సాయంత్రం నువ్వు సెట్టుగాలంటుంది. సువార్త చెప్తుంది. కానీ క్రొత్తమైన సంఘం చెప్తుంది. అపోస్తలుల గ్రంథం స్టార్ట్ అయిన సంఘం చెప్తుంది నువ్వు ఇప్పుడు కోపం వస్తే నెక్స్ట్ నువ్వు సమాధాన పడమని చెప్తుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ స్ట్రిక్ట్లో బ్రతకాలను కోరుకుంటే రా దేవుడి దగ్గరికి. దేవుని స్తోత్రం. లేకపోతే నీ బ్రతుకును నీవే దారి తప్పించుకొని నాశనంగా నడిపించుకుంటావు. అట్టది ప్రేమ సహోదరులారా, వాక్యం ఏంటని నేను అర్పించుకొని ప్రభుకు తల వంచు.